ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో హరీష్ భేటీ, కాళేశ్వరం నివేదిక తదితర పరిణామాలపై చర్చ. ప్రజా సమస్యలపై పోరాడితే అరెస్ట్లా, తెలంగాణ బీజేపీ చీఫ్ అరెస్టుపై కిషన్ రెడ్డి ఫైర్. కాంగ్రెస్ అంటే కరెంట్, కరెంట్ అంటే కాంగ్రెస్. యాదాద్రిలో 4000 మెగావాట్ల ప్లాంట్ వస్తుందన్న భట్టి. కళ్యాణ లక్ష్మి తులం బంగారం త్వరలోనే చెల్లిస్తాం, ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేరుస్తుందన్న స్పీకర్. ఏపీలో ఎరువుల లభ్యతపై చంద్రబాబు ఆరా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం సమీక్ష. ఫారెస్ట్ సిబ్బందిని పరామర్శించిన డిప్యూటీ సీఎం, ఘటనకు కారణాలు తెలుసుకున్న పవన్ కళ్యాణ్. తెలంగాణలో మరో 2 రోజులు వానలు, ములుగు మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు. వీడిన కూకట్పల్లి మర్డర్ మిస్టరీ, చోరీకి వెళ్లి హత్య చేసిన నిందితుడు. తెలుగు రాష్ట్రాల్లో యూరియా కొరత, అన్నదాతలకు తప్పని తిప్పలు. విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ గందరగోళం, కూటమి వైసీపీ కార్పొరేటర్ మధ్య బాహాబాహి. క్రమంగా తగ్గుతున్న గోదావరి వరద, 4 అడుగుల మేర తగ్గిన నీటి మట్టం. తెలంగాణ సెక్రటేరియట్ దగ్గర ఉద్రిక్తత, ముట్టడికి యత్నించిన బీజేపీ నేతల అరెస్ట్. కేసీఆర్ హరీష్ పిటిషన్లపై ముగిసిన వాదనలు, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న హైకోర్టు. ముదురుతున్న మార్వాడి గో బ్యాక్ వివాదం, తెలంగాణ వ్యాప్తంగా వ్యాపారస్తుల బంద్. ఎన్డీఏలో ఉన్నప్పుడు ప్రతిపక్షానికి ఎలా సపోర్ట్ చేస్తాం, ఇండియా కూటమి రాజకీయం చేస్తోందన్న చంద్రబాబు. ముప్పై గంటల అరెస్టులతో ఉద్యోగాలే పోతున్నాయి, పీఎంలు సీఎంలకు ఊరట ఎందుకు ఇవ్వాలన్న మోడీ. కేక్ కట్ చేయాల్సిన బాలుడు తలకొరివి పెట్టాడు, ఈ ఘటనపై ఎవరి బాధ్యతను ప్రశ్నించిన హైకోర్టు జస్టిస్. మత్తు వలలో చిక్కుతోన్న యువత, గంజాయి సరఫరాలో ఎక్కువ మంది యువతులే ఉన్నట్టు సర్వే. మన కుటుంబ ఆరోగ్యాన్ని పెంపొందిస్తున్నావు, సారా టెండూల్కర్ పై తండ్రి ప్రశంసల వర్షం. అసెంబ్లీలో డీకే ఆర్ఎస్ఎస్ గీతాలాపన, పార్టీ మార్పునకు సంకేతం అంటోన్న పలువురు. పదేళ్ల బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 20 తొక్కిసలాటలు, ఆర్సీబీ విజయోత్సవ ఘటనపై సీఎం సిద్ధరామప్ప వ్యాఖ్యలు. సీఎం రేఖా గుప్తాకు జెడ్ కేటగిరీ భద్రత, దాడి ఘటనతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం. ఆ 20 మంది ప్రపంచ నేతల్లో మోడీ, పుతిన్. తియాన్జిన్ వేదికగా జరగనున్న సదస్సుకు ప్రధాని.